హాయ్, వెల్కమ్ టు ఏవైపిఐ హ్యాండ్లూమ్స్. ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి కంచి బార్డర్ శారీస్ అండి. లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందండి. మనకు వచ్చేసి దీన్ని గ్యాప్ బార్డర్ అని చెప్పేసి అంటారు. కంచి బార్డర్లోనే మధ్యలో కూడా జరీ గడి వచ్చేసి ఇది ఒక లేటెస్ట్ మోడల్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వచ్చేసి జరీ వస్తుందండి. బార్డర్ వచ్చేసి ఇట్లా గ్యాప్ బార్డర్ మాదిరిగా వచ్చి దీంట్లో కూడా జరీ గడి వస్తుంది. జనరల్ గా ఎక్కడైనా కూడా ఈ బార్డర్ అనేది మొత్తం ఫుల్ బార్డర్ అన్నట్లుగా ఉంటుందండి. అట్లా కాకుండా మనం కొంచెం లేటెస్ట్ గా ఇట్లా కొంచెం గ్యాప్ బార్డర్ వచ్చి ఈ మాదిరిగా ఇచ్చామంట. ఇటు వచ్చేసి బుటాస్ ఉంటాయండి. చీర మొత్తం కూడా ఈ స్టైల్ వస్తుంది. ఈ స్టైల్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి. ఈ మోడల్లో కలర్స్ కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి 3800 పడుతుందండి. కాటన్ బై పట్టు ఉంటుందండి. ఇలా ఈ విధంగా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి. బార్డర్ అంతా కూడా ఏం మారదండి. ఇదే టైప్ ఆఫ్ లో మీకు మంచి మంచి కలర్స్ వస్తాయండి. ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి. పెసరపచ్చ పౌడ్ చెంగు వస్తుంది. వైలెట్ కలర్ వచ్చేసి శారీ కలర్ వస్తుంది. దీనికి వచ్చేసి రెడ్ కలర్ పౌడ్ చెంగుకి వచ్చేసి మనకి నెమల కంఠం రంగు శారీ కలర్ వస్తుందండి. ఆరెంజ్ కలర్ వచ్చేసి పౌడ్ చెంగు వస్తుందండి. పెసరపచ్చ రంగు శారీ కలర్ వస్తుంది. ఆరెంజ్ కలర్ వచ్చేసి పౌడ్ చెంగు వస్తుందండి. దీనికి వచ్చేసి నెమలి పింఛం రంగు అంటామండి. ఆరెంజ్ కలర్ బార్డర్ కి వచ్చేసి ఇది లైట్ కలర్ రత్నావళి రంగు అంటామండి. ఈ కలర్ పేరు తార కలర్ అని కూడా అంటూ ఉంటారండి. దీనికి ఆరెంజ్ కలర్ పౌడ్ చెంగు వస్తుంది. నెమలి పింఛం రంగులోనే ఇది ఒక డార్క్ కలర్ వస్తుందండి. కాఫీ కలర్ వస్తుందండి. గ్రీన్ కలర్ పౌడ్ చెంగు వచ్చేసి చంద్రకాంత రంగు. చంద్రకాంత కలర్ వచ్చేసి అంచు బార్డర్ వస్తుందండి. అంచు బార్డర్ లో వచ్చేసి వైట్ జరీ వచ్చేసి సిమెంట్ కలర్ అని అంటాము. దీనికి ఆరెంజ్ పౌడ్ చెంగు వస్తుందండి. కాంతరంగు అండి. దీనికి పెసరపచ్చ వచ్చేసి పౌడ్ చెంగు వచ్చేసి బాగా గ్రాండ్ గా రిచ్ గా కనిపిస్తుంది. దీనికి ఆరెంజ్ పౌడ్ చెంగు మీద వైట్ కలర్ వైలెట్ కలర్ వస్తుందండి. ఇది ఒక లైట్ కలర్ అండి. లైట్ కలర్ అంటే దీనికి ఇది మిక్సింగ్ కలర్ అంటారు. నిలువు పోగు వచ్చేసి దీనికి క్రీమ్ కలర్ వేశారు. అడ్డదారం వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ అంటాం, పాల రోజే రంగు అంటాము. అందువలన అట్లా మిక్సింగ్ కలర్ రావడం వల్ల దీనికి వచ్చేసి డబుల్ షేడ్ మాదిరిగా కనిపిస్తుంది అనమాట. దీని పౌడ్ చెంగు వచ్చేసి మనకు పెసరపచ్చ రంగు వచ్చింది. కలర్ వచ్చేసి మనకి రెడ్ అండి, మిరపొండు రంగు అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెడ్ కలర్ అనేది అందరు కూడా బాగా ఇష్టపడుతూ ఉన్నారండి. శారీస్ అన్ని కూడా ఎవరికైనా కూడా వెంటనే కావాలంటే స్క్రీన్ షాట్ తీసి కింద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, అది దానికి పంపించేస్తే మేము ఇప్పుడు కూడా అవైలబుల్లో ఉంటామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.